రాజ్యసభ నామినేషన్లకు గడువు ముగిసింది. 3 స్థానాలకు గాను కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ ఒక నామినేషన్ అయితే దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, ఇక కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ అయితే నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఈ నెల 20న అభ్యర్థుల ఎన్నికను అధికారికంగా ప్రకటించబోతోంది ఎన్నికల సంఘం. రాజ్యసభ నామినేషన్లకు గడువు ముగిసింది. 3 స్థానాలకు గాను కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 నామినేషన్ అయితే దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, ఇక కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ అయితే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 20న అభ్యర్థుల ఎన్నికను అధికారికంగా ప్రకటించబోతోంది ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, రాజ్యసభ నామినేషన్లకైతే గడువు ముగిసినట్లుగా తెలుస్తోంది. 3 స్థానాలకు కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ ఒక నామినేషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణలో ఖాళీనటువంటి 3 రాజ్యసభ స్థానాలకు ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం మీద 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 నామినేషన్ దాఖలు చేశాయి. మొత్తం కూడా ఈ 3 స్థానాల్లో కూడా ఎవరైతే కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, అంటే ఈ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న రవిచంద్ర మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. సో వీరికి పోటీగా ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాస్తవంగా ఈ నెల 20న స్క్రూటినీ చేసి 20న ఓటింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పోటీగా లేకపోవడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 20న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ కు 2 స్థానాలు, అంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి కాంగ్రెస్ 2 స్థానాలు, అదేవిధంగా నెక్స్ట్ ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నెల 20 తేదీన ఏకగ్రీవానికి అభ్యర్థుల ఎన్నికలు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.